రోజు దేవుని వాగ్దానము మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ఆమేన్. దేవాది దేవుడు మనపైన చూపిన ప్రేమ అమోఘమైనది, ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే మనము ప్రేమించకపోయినప్పటికీ ఆయనే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే దివి నుండి భువికి దిగివచ్చి ఆయన ప్రేమను చూపించాడు. దేవాది దేవుని కుమారుడు శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రాణము పోవునంతగా ఆయన ప్రాణముతో సహా మన కొరకు పెట్టి ఆయన శాశ్వతమైన ప్రేమను మనకు చూపించాడు. మనం బలహీనులుగా ఉన్నప్పుడే దేవాది దేవుడు మనపైన ఎంతో గొప్ప ప్రేమను, కరుణను, జాలిని చూపించాడు. మనం శత్రువులుగా ఉన్నప్పుడే మరి ఎంతో ప్రేమను మన పైన చూపించాడు. మనం పాపిష్టులుగా ఉన్నప్పుడే ఆయన ప్రేమను చూపించాడు. మన స్థితిని చూచి ఆయన జాలిపడి కన్నీళ్లు విడిచి ఆయన యొక్క ప్రేమను మనకు రుచి చూపించాడు. నిస్వార్థమైన ఆ ప్రేమ ఎంత గొప్పది! స్వార్థము లేని ఆ ప్రేమ ఎంత విలువైనది! ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను అట్టి ప్రేమను కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అని కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు నీ సహోదరునైనా సహోదరినైనా అట్టి ప్రేమ కలిగి ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని పదే పదే చెప్పుకునే వారికి మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే కనిపించే నీ సహోదరిని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు అని చెప్తూ ఉంది దేవుని వాక్యం. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞ ఉన్నది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రేమ ఈరోజు ఎట్టిదై ఉన్నది? నీ ప్రేమ దేవుని పట్ల ఉన్నదా? నీ సహోదరి పట్ల ఉన్నదా? మరి దేవుడు నిన్ను ప్రేమించాడు అంటే నువ్వు ప్రేమించకమునిపే ప్రేమించాడంటే నిన్ను ప్రేమించని వారిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావా? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నప్పుడు మన ప్రేమ కూడా అట్టిదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నీవు ప్రేమా స్వరూపుడివని నీ వాక్యము సెలవిస్తుంది. ప్రేమ యందు నీవు ఉన్నవాడివని సెలవిస్తున్నది. అయా, మేము ప్రేమించక మునిపే నీవు ప్రేమించావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, నన్ను వెంబడించే ప్రజలు అట్టి ప్రేమను కలిగి ఉండాలి అని అంటున్నావు ప్రభువా. అవును తండ్రి, మేము నీ ప్రేమను కలిగి ఉండాలి తండ్రి. నీవు మమ్ము ప్రేమించకమునిపే ప్రేమించినట్టుగా మమ్ము ప్రేమించని వారిని సైతము మేము ప్రేమించే మనస్సును వినుచున్న వారికి మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.